వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. వరంగల్లో పర్యటించిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బస్ స్టాండ్ నిర్మించిన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వంటి గాంధీ పేర్లు పెట్టి మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమదేవి పేరు పెట్టే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రికి సీఎంకు లేఖ రాయనున్నట్లు కవిత చెప్పారు. ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరుగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో, ఇందిరాగాంధీ పేరో, వీలైతే నెహ్రూ గారి పేరు, ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఓరుగల్లు ఆడబిడ్డలు రాణి రుద్రమదేవి పేరు మామూలు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్ లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది. రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాం. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను.